హలో రుక్కుస్ కిచెన్. మేము పెట్టే ప్రతి వీడియో అందరికన్నా ముందు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రుక్కుస్ కిచెన్ అండి. ఇవాళ సింపుల్ లంచ్ ప్లాన్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. అండ్ చాలా ఈజీగా వితిన్ 30 మినిట్స్లో అయిపోతుందండి మనకి లంచ్ ప్లాన్ అనేది. సో వర్షాలు పడుతున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న కాంబోస్గా చేసుకొని మనం ఇంట్లో వాళ్ళైనా మనకు కూడా కొంచెం చేంజ్గా ఉంటుంది. సో ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి. ముందుగా కుక్కర్ పెట్టేసేసుకొని పప్పు ఉడకబెట్టుకుందామండి. ఇవాళ ఇక్కడ నేను మామిడొరుగుల పప్పు, దొండకాయ ఫ్రై ప్లస్ ఉప్పు మిరపకాయలు ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి. ఈ కాంబినేషన్తో లంచ్ ఇవ్వాలి మనకు. సో ఈ లంచ్లోకి పప్పు ఉడకపెట్టుకునేటప్పుడే మనకు మామిడొరుగులు అనేది విరగ్గొట్టేసేసుకొని వేసుకోవాలి. మామిడొరుగులు అంటే ఏం లేదండి, మామిడికాయ ముక్కల్ని కట్ చేసేసి ఎండలో ఉప్పు పసుపు రాసి ఆరబెట్టుకొని ఈ సీజన్లో వాడుకుంటారు. జనరల్గా రెయినీ సీజన్లో, చలికాలంలో ఈ వేడివేడి పప్పు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. కాబట్టి ఈ సీజన్లో చేసుకుంటాం కాబట్టి ఈ పప్పు చాలా బాగుంటుంది. మామిడొరుగుల పప్పు చాలామందికి తెలిసే ఉంటుందండి. పసుపు వేసుకొని ఉడకపెట్టుకుంటున్నాం మనం ఫస్ట్. ఈ పప్పు ఒకటి ముఖ్యంగా ఏంటంటే బాగా మెత్తగా అస్సలు ఉడకకూడదండి, కొంచెం బద్దలుగానే ఉండాలి పప్పు. మెత్తగా ఉడికితే దాని టేస్ట్ బాగోదు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో వెల్లుల్లి రుబ్బలు పోపు పెట్టుకోము మనము, ఓన్లీ ఇంగు పోపు మాత్రమే పెట్టుకుంటున్నామండి. సో పప్పు ఉడికిపోయింది, దీన్ని వాటర్ వేసేసి డైల్యూట్ చేసేసుకోండి. ఇది గట్టి పప్పు కాదు, పల్చగానే పప్పు ఉంటుంది. ఈ పల్చగా పప్పు చేసేసుకొని దొండకాయ ఫ్రై చేసుకుంటున్నామండి మనం ఇందులోకి. సో ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పప్పు పోపు పెట్టేసుకోవాలి. దీంట్లోకి ఆల్రెడీ ఒరుగులు వేసేసి ఉడకపెట్టుకున్నామండి. చూస్తున్నారు కదా మామిడి టెంక మీకు ఎలా కనిపిస్తుందో ఇక్కడ. ఇలా పక్కన పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసేసుకోండి. కొంచెం ఆవాలు జీలకర్ర చిటపట్లాడితే ఏంటంటే వాటి అరోమా వచ్చేసి ఆయిల్లోకి రిలీజ్ అవుతుంది ఎప్పుడు. కానీ అలా వచ్చాకనే మిగతా ఇంగ్రీడియంట్స్ వేయండి. ఎండుమిరపకాయలు పోపు వేసుకోండి, ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అలాగే సరిపడా ఇంగువ అనేది ఒక చిన్న టీ స్పూన్ వేసుకుంటేనే ఈ పప్పులోకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ మామిడికాయకి ఈ ఇంగువ మంచి టచ్, మంచి ఫ్లేవర్ రిలీజ్ చేస్తుంది మనకు. అలాగే పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకొని, కొంచెం లావుగా ఉండాలండి ఉల్లిపాయ ముక్కలు, పంటి కిందికి తగిలేలా ఉండాలి, సన్నగా ఉండకూడదు. ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ ముక్క పట్టిందండి మనకు, ఒక గడ్డ పట్టింది, అవి కట్ చేసేసుకొని వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది పప్పులోకి. ఏ పప్పులోకైనా ఇస్తుందండి, కానీ ఇది పర్ఫెక్ట్గా తెలుస్తుంది మనకు కరివేపాకు. ఫ్రెష్ కరివేపాకు వేసుకోవడం వల్ల ఇంకా కొత్తిమీర ఏం అవసరం లేదండి ఇందులోకి. కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఉప్పు వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత అంటే బాగా ఫ్రై అవ్వకూడదు, జస్ట్ కుక్ అయితే చాలు మనకు. చూస్తున్నారు కదా, ఇది ఫ్రై అయిపోయినట్టే మనకి. పప్పులోకి సరిపడా కారం వేసేసుకోండి పప్పులోకి. ఇందులో ఏమి పచ్చిమిరపకాయలు ఏమి అవసరం లేదు, అన్ని ఎండుమిరపకాయలు ఎండు కారం మాత్రమే వాడుకుంటాము ఇందులోకి, ఇవే బాగుంటాయి. సో కారం కూడా వేసేసారు కదా, వేగిపోయింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పును ఇందులోకి యాడ్ చేసేసేయండి. ఇంకా అంతే అండి, పోపు పెట్టేసేసుకున్నాం కదా. ఒక 2 నిమిషాల పాటు బాయిల్ అవ్వాలి. ఎందుకంటే మనం ఉప్పు కారం అవన్నీ వేసాం కాబట్టి ఆ పప్పుతో పాటు ఒక ఉడికొచ్చే వరకు వెయిట్ చేయండి. మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి. ఎప్పుడు కానీ మూత తీయకూడదు, ఇప్పుడే అన్నీ వేసాం కాబట్టి బాగా అవన్నీ కూడా ఒకటే దాంట్లో ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో కుక్ అయిపోతాయి. సో వేడి మామిడొరుగుల పప్పు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఈ పప్పు పక్కన చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి టెక్స్చర్ వచ్చేసి మనకు పప్పు టెక్స్చర్ బద్దలుగా. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దొండకాయ ఫ్రై చేసుకుందాం. దొండకాయ ఇది కొంచెం డిఫరెంట్గా మనం ఫ్రై చేసుకుంటున్నాం ఇవాళ. దొండకాయ ముక్కల్ని పొడుగ్గా కట్ చేసేసుకొని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే దొండకాయ ముక్కల్లో తడి ఉంటే మనం ఇందులో పిండ్లు కలిపినప్పుడు సరిగ్గా మనకు ముద్దగా అయిపోయి సరిగ్గా వేగదండి, వాటర్ ఉంటే కూడా మనకు. సో వాటర్ ఏమీ లేకుండా ఆ క్లాత్ తోటి మొత్తం అబ్జర్వ్ అయిపోయే వాళ్ళు 5-10 నిమిషాల పాటు వదిలేయండి. అలాగే చూస్తున్నారు కదా, ఇలా చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. మొత్తంగా ఆరిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోండి. సరిపడా కారం వేసుకోండి. కారం ఎక్కువగానే పడుతుంది ఫ్రై కాబట్టి. మనం ఇంకా దీంట్లో మనం పిండ్లు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎంత తినగలుగుతామో కారం చూసుకొని యాడ్ చేసేసుకోండి. సరిపడా ఉప్పు వేసేసుకోండి. అలాగే పసుపు, చిటికెడు పసుపు. ఈ ఫ్రై చాలా డిఫరెంట్గా ఉంటుందండి సాంబార్ తోటి, స్పెషల్గా అండ్ పప్పుతోటి. ఇలాంటి పప్పులోకి అయితే చాలా బాగుంటుంది. అలాగే ధనియాల పొడి వేసేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మైదా వరకు యాడ్ చేసుకోండి. మైదా, బియ్యం పిండి చాలండి ఇందులోకి, ఎక్కువగా ఏం అవసరం లేదు. 1 టేబుల్ స్పూన్ అది, 1 టేబుల్ స్పూన్ ఇది బియ్యం పిండి వేసుకొని ఒకసారి టాస్ చేయండి ఫస్ట్గా.
ముక్కలకు అంతా పట్టేలాగా ఈ పిండ్లు కారపొడి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇలా టాస్ చేసుకుంటే లోపల నుంచి బాగా ముక్కలకు అన్నీ కూడా బాగా పడుతుంది. చూస్తున్నారు కదా ఇలా. మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేయితోటి నీట్గా మొత్తంగా కింద ఉన్న పిండి అంతా కూడా దొండకాయ ముక్కలకి అంటుకునేలాగా ఫ్రై చేసేసేయండి. చూస్తున్నారు కదా, మొత్తం ఫ్రైకి సరిపడేలాగా మొత్తం కూడా పెట్టేసేసుకోండి. మొత్తం ఆ పిండి అంతా అంటేలాగా మ్యారినేట్ చేసేసేయండి దొండకాయ ముక్కల్ని. ఇలా ఇది చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు మిరపకాయలు అని చెప్పాను కదా, ఉప్పు మిరపకాయలకి ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకొని వేసేసుకోండి ఒక్కొక్కటిగా. నేను ఇందులోనే ఎందుకు వేస్తున్నా అంటే ఉప్పు మిరపకాయలు అంటే జనరల్గా మనం ఉప్పు రాస్తాం దీనికి. ఆల్రెడీ ఇందులో మనకు మసాలా ఉంది కాబట్టి ఒకసారి అందులో వేసుకుంటే మనకు ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యే వరకు ఇందులో మనకు ఆ ఉప్పు కారం అంతా కూడా పట్టుకొని ఉంటుందండి. కాబట్టి నేను ఘాట్లు పెట్టేసి వేస్తున్నాను. వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తంగా కూడా ఉప్పు మిరపకాయలు టాస్ చేసేసుకోండి. ఉప్పు మిరపకాయలు అయితే పప్పులోకి చాలా బాగుంటాయి. ఇలా పచ్చిమిరపకాయలతో చేసుకున్నవి నూనెలో ఫ్రై అవుతాయి కాబట్టి క్రంచీగా ఉప్పుగా కారం కారంగా చాలా బాగుంటాయి. ఇది డిఫరెంట్ కాంబినేషన్ అండి. చూస్తున్నారు కదా, ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ అంతా కూడా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు నూనె వేడయ్యాక ఒక్కొక్కటిగా బ్యాచెస్గా దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలండి. దొండకాయల్ని మోస్ట్ ఇంపార్టెంట్గా బాగా డీప్ ఫ్రై చేయకూడదండి. మనకు ఆ గ్రీన్నెస్ కనిపించాలి. ఆ పంటి కింద మనకు ఆ క్రంచీ టెక్స్చర్ తెలిసేలా ఫ్రై చేసుకోండి. ఇలా ఇంత మటుకు వేగితే సరిపోతుందండి. బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు రాసుకొని పచ్చిమిరపకాయల ముక్కలకి ఇప్పుడు వేయించేసేసుకోవాలండి. ఆల్రెడీ కొంచెం మసాలాస్ అవి పట్టుకొనే ఉన్నాయి పచ్చిమిరపకాయలకి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు రాసుకొని వేయించేసేసుకోవాలి. ఉప్పు రాసుకుంటే ఏంటంటే మనకు కారం అనేది ఎక్కువగా తాకదు పంటికి. కాబట్టి ఉప్పు రాసేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోండి. మూత పెట్టుకోవాలండి. పచ్చిమిరపకాయలు నూనెలో వేయంగానే మనకు ఆ గింజలకు ఎగురుతూ ఉంటాయి, మన మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు తీసేసినాక మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు వేయించేసేయండి. మీకు చూపిస్తున్నాను. ఇలా వేయించేసుకోండి పచ్చిమిరపకాయలని. బాగా డీప్ ఫ్రై అవ్వలేదు, అస్సలు కుక్ కాకుండా కూడా లేదు. నార్మల్గా ఫ్రై అయిపోయాయి, పక్కన పెట్టుకున్నామండి ఇవన్నీ. ఇప్పుడు పల్లీలు వేయించేసేసుకోండి ఇందులోకి. దొండకాయ ఫ్రైలోకి పల్లీలు మంచి కాంబినేషన్, క్రంచీగా పల్లీలు వేపేసుకోండి ఒక 2 నిమిషాల పాటు. పల్లీలు అనేది మనం కర్రీని బట్టి ఎంత తింటామో చూసుకొని, ఎక్కువగా ఉన్నా కూడా మనకు పల్లీలు టేస్ట్ బాగోదు. మోడరేట్గా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి, మనకు 1/2 కిలో దొండకాయలకి సరిపోతుంది. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇందులోనే ఫ్రై చేసుకోండి. ఇవన్నీ మనం ముందుగా ఎందుకు ఫ్రై చేసుకుంటున్నాం అంటే దొండకాయని మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టి చేసేది ఏమీ లేదండి. జస్ట్ ఇవన్నీ డైరెక్ట్గా వేసుకొని తినేయడమే. ఇంకా ఇవి కూడా వేగిపోయాయండి. ఇవన్నీ వేగిన దొండకాయల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ పల్లీలు కరివేపాకు అంతా కూడా. చాలా సింపుల్ అండి, కానీ యూనిక్ డిష్ ఇది. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది అసలు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం, వేయించుకున్న జీలకర్ర పొడి యాడ్ చేయండి. ఇవన్నీ వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేయండి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ మీద ఎలా యాడ్ చేస్తామో ఉప్పు కారం, సేమ్ ఈ దొండకాయ ముక్కల మీద కూడా అలాగే వేయండి. ఆలుగడ్డ తింటారు కదా ఎవరైనా, దొండకాయ తినము అంటారు పిల్లలు జనరల్గా. సో ఇలా చేసి పెట్టండి, పిల్లలు కూడా కామ్గా తింటారు అసలు ఏమీ మాట్లాడకుండా. అవి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసేసుకోండి అంతా ఉప్పు కారం పట్టేలాగా. చూస్తున్నారు కదా, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్టీ దొండకాయ ఫ్రై. సో ఇప్పుడు ఇది చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసేసుకొని మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఇంకా అన్నం పెట్టేసేసుకొని ఇంకా చుట్టూ పప్పు మొత్తం అలా లిక్విడ్ అని ఎందుకన్నానంటే ఇలా మనం సర్వ్ చేసి ఇస్తే ఎవరైనా తింటారు. పిల్లలు కాదు, పెద్దలు కాదు, ఏమి మాట్లాడకుండా కామ్గా తింటారు. ఎందుకంటే ఇలా చేయండి, ఇది పప్పు అలా ఉంది. జనరల్గా మనం మామూలుగా పప్పు అది పెట్టి ఇస్తే వాళ్ళకి ఇది అది అని ఎక్కువ అంటూ ఉంటారు పిల్లలు. సో దొండకాయ ఫ్రై కూడా ఇలా పెట్టేసేసుకొని టాప్గా ఉప్పు మిరపకాయ పెట్టి ఇచ్చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా స్పెషల్గా ఫీల్ అయినట్టు ఉంటుంది, స్పెషల్ లంచ్ తిన్నట్టు ఉంటుంది. సో వేడి పప్పు, అలా దొండకాయ ఫ్రై అండ్ ఉప్పు మిరపకాయలతో లంచ్ అండి. చాలా బాగుంటుంది. ఇది యూనిక్ కాంబినేషన్. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.